వెల్కమ్ టు JLTV 7 న్యూస్. భార్యాభర్తలు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న తరుణంలో ఆసుపత్రి ఆవరణలో ఉన్న భారీ వృక్షం విరిగి పడటంతో భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటన సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో గల రక్షణ శాఖ పరిధిలో ఉన్న బొల్లారంలోని కంటోన్మెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. ఈ దుర్ఘటనతో కంటోన్మెంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆసుపత్రి సమీపంలో నివాసం ఉంటున్న రవీందర్, సరళాదేవి భార్యాభర్తలు కంటోన్మెంట్ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న తరుణంలో ఆసుపత్రి ఆవరణలో ఉన్న భారీ వృక్షం విరిగి వీరిపై పడింది. రవీందర్ అక్కడికక్కడే మృతి చెందగా అతని భార్య సరళాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. బొల్లారం పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది హుటాహుటిన మృతి చెందిన రామకృష్ణ పోస్టుమార్టం, సరళాదేవిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఈ దుర్ఘటనలో ఆసుపత్రిలో కొంత ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన సరళాదేవికి 2 కుమార్తెలు కాగా సరళాదేవి తోటి ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, స్థానికులు ఆసుపత్రికి చేరుకొని అధికారులతో దిక్కుతోచిన స్థితిలో ఉన్న పిల్లలకు న్యాయం చేయాలని ఆసుపత్రి వర్గాలు, ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ స్పందిస్తూ తగిన న్యాయం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగింది. మరి ఆ దృశ్యాలను చూద్దామా? మన గాంధీ హాస్పిటల్లో కూడా కొంచెం జరగలేదని చెప్పి ఎవరైతే ఇచ్చారో దానికి కూడా మళ్ళీ దాని మీద కూడా రాజారావు గారు కూడా సార్తో కూడా మాట్లాడుతున్నారు. ఏమైనా ఎందుకు జరిగిందని చెప్పి అది కూడా ఒకసారి చూస్తాను. ఇంకా మీకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా అడుగుతున్నారమ్మా అందరూ ఒక 5-6 మీరు చూస్తుంటారు వీడియో కూడా. అసలు ఏమో ఎవరు అనుకోలేదు, చాలా కోఇన్సిడెంట్గా అది ఎలా అయిందో అన్ఫార్చునేట్గా మీరు రావడము, అది పడడం, ఆ స్పీడ్ ఈ స్పీడ్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా జరిగిపోయింది. అదే దాని మీద కూడా సార్ మార్నింగ్ కూడా ఎంక్వైరీ చేశారు. మా ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది అక్కడ. మా డిపార్ట్మెంట్ వాళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ చేశారు. అది కూడా రిపోర్ట్ రావాల్సి ఈ రోజు కానీ రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తారు. మీ ఫ్యామిలీ పరంగా కూడా అమ్మా ఏం భయపడాల్సిన అవసరం లేదు. 100% కంటోన్మెంట్ నుంచి సపోర్ట్ ఉంటే ఎటువంటి సపోర్ట్ ఉందో చూసేసి మాట్లాడేసి గాంధీకి తీసుకెళ్ళమంటారా? గాంధీ కాదండి, నేను అది చెప్తాను. మా కంటోన్మెంట్ హాస్పిటల్ నుంచి నేను చెప్తాను. రిటర్న్ రాసియండి డాక్టర్, కష్టం. డాక్టర్ వస్తాడు. ఇప్పుడు ఇంకోటి మీకు కూడా ఇమ్మీడియట్గా వైద్య అవసరాలు ఏమైనా ఉంటాయని చెప్పి అంత్యక్రియలు అయిపోయిన వరకు కూడా మా డాక్టర్ కూడా మీతోనే వస్తుంది. ఇదే వెహికల్లోనే మా డాక్టర్ ఇప్పుడు అకంపెనీ చేస్తారు. మీరు ఫస్ట్ ఆ కార్యక్రమాలు కానిచ్చిన తర్వాత డెఫినెట్లీ వెళ్తాం. ఇంకోటి నేను కూడా ఇక్కడ ఉంటాను. మీరు అయిపోయిన వరకు. థ్యాంక్ యూ. పిల్లలకి న్యాయం జరగాలి. నిర్లక్ష్యం మూలంగా సార్ మీరు సజెషన్స్ ఏమన్నా న్యాయం జరగాలి. పిల్లలకి న్యాయం జరగాలి. నష్టపరిహారం జరగాలి.